జీడిగో ఇంకా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే విద్యార్థులు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో ఇప్పుడు మేము జీడీ గోయింకా యూనివర్సిటీలో ఫేజ్ వైజ్ అనేది అడ్మిషన్స్ ఉంటాయండి. సో ఫేజ్ 1 కింద ఫస్ట్ 50% అడ్మిషన్స్ అనేది మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫేజ్ 1 కింద అనేది ఒక ఫీ అనేది ఉంటుంది. అండ్ ఫేజ్ 2 అనేది నెక్స్ట్ 50% అడ్మిషన్స్కి అనేది డిఫరెంట్ ఫీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు హాస్టల్స్ కూడా, ఇది యూనివర్సిటీ అనేది కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. క్లాసెస్, ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ ఇండోర్ కాంప్లెక్స్ అవ్వచ్చు, దాంతోపాటు హాస్టల్స్ అంతా కూడా ఇన్ క్యాంపస్ వరకు కంప్లీట్గా సెంట్రల్ ఏసీతోనే ఉంటుందన్నమాట. అండ్ జీడీ గోయింకా కూడా ఫస్ట్ ఇండియాలోనే సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది, అంటే స్కూలింగ్లో ఫస్ట్ టైం అనేది లాంచ్ చేసిందండి ఈ సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది. అంటే క్లాస్ రూమ్స్ దగ్గర నుండి హాస్టల్స్ వరకు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసే, ఆపరేట్ చేసే బస్సెస్ అనేది కూడా ఏసీ అనే కాన్సెప్ట్తో ఇండియాలోనే ఫస్ట్ టైం అనేది సెంట్రల్ ఏసీ అనేది లాంచ్ చేసిన గ్రూప్ అనమాట. సో ఈవెన్ బీటెక్లో కూడా మనకు సెంట్రల్ ఏసీ క్యాంపస్ అనమాట కంప్లీట్గా. సో ఇన్ క్యాంపస్ తోటి, హాస్టల్ తోటి ఒక ఫీ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ క్యాంపస్ కూడా మన దగ్గర ఉందండి స్టూడెంట్స్కి అనేది. ఇది పర్టికులర్గా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు మనం ఆఫ్ క్యాంపస్ హాస్టల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆఫ్ క్యాంపస్ తోటి సపరేట్ ఫీ అనేది ఉంటుంది.